కొద్దిగా కూడా అలసిపోదు. నేను ఈ 7 రోజుల నుంచి కార్యక్రమం చేస్తూ ఉన్నా. అలసట లేకుండా ఎందుకున్నా అంటే వస్త్ర ఆకర్షణ విధానంలోనే ఆ దేవతకు ఒక వస్త్రము ప్రీతికరము, ఒక రంగు ఉంటుంది. ఆ రంగులోనే వాడు కనబడితే వాడి శరీరము ఆరోగ్యమయమైనటువంటి విధానముగా ఉంచింది. నేనున్నటువంటి అమ్మవారికి 3 విధములైనటువంటి వర్ణములు ఉన్నాయి కాబట్టి కాషాయము, కుంకుమ కలరు, అలానే పసుపు వర్ణముతో ఉన్న వస్త్రాన్ని కట్టుకొని పూజ చేసుకుంటూ ఆరోగ్య శక్తి విధానాన్ని నేను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా. సాంప్రదాయ వస్త్రాలు కట్టడం వల్ల మీకు వచ్చేటటువంటిది ఏంటి అంటే ఆరోగ్యక్షేమం. ఆరోగ్యం కావాలంటే సాంప్రదాయమైన వస్త్రధారణ మన ఋషులు అందించింది అదే. ఈ సమయంలో ఇది కడితే ఆరోగ్య ప్రాప్తి. మంత్ర విధానం చదివేటటువంటి సమయంలో మనకు లోపల ఉన్నటువంటి వస్త్రము యొక్క విధానములో తాకేటటువంటి శరీరముకు అనుసంధానమైన వస్త్ర శరీర విధానంలో కలిగేటటువంటి శరీర శక్తి అమోఘంగా ఉంటుంది. అందుకని మనం లుంగీ కట్టుకొని పంచ కప్పుకొని పూజ చేస్తే అక్కడ ఏ ఏ శరీర భాగాల్లో నుంచి ఏ విధముగా నెగటివ్ శక్తి బయటికి పోవాలో అక్కడే ఓపెన్గా ఉంటుంది. ఇప్పుడు ఈ భాగం ఉంటుంది, ఇది ఓపెన్గా ఎందుకు ఉంటుంది అంటే మనకి శాస్త్రంలో చెప్పబడినటువంటిది ఎడమ భాగమున చేతి యొక్క నుండి నడుము వరకు ఉన్నటువంటి భాగము, పొట్ట భాగమున అసుర విధానాలు బయటికి వెళ్ళిపోతాయి, కుడి భాగమున లోపలికి చేరుతాయి. ఈ రెండింటిని ఇలా బిగించి చొక్కా వేసుకొని కూర్చొని పూజ చేస్తే అసుర విధానము బయటికి పోదు, దేవతా విధానం లోపలికి పోదు. మీకు ఎన్నుపూస పక్కన ఈ వీటిని ఏమంటారు, ఈ పక్క బొక్కల్ని పక్కటెముకల దగ్గర ఉండేటటువంటి శక్తి శరీరం యొక్క తేజస్సును నిలబెట్టేటటువంటిది. అది బాగుండాలి అంటే మన ఋషులు చెప్పింది ఇదే. మీరు పంచెలు ధరించి వస్త్రాన్ని పైన కప్పుకొని కూర్చొని చేస్తే ఇలా లూజుగా లేసినప్పుడల్లా పక్కటెముకల్లో వచ్చేటటువంటి యొక్క గాలి ఏమంటారు దీన్ని, స్ప్రింగులాగా స్పాంజీలాగా ఉండే మాంసం యొక్క కదలికల వల్ల శుభయోగ శక్తిని కుడి చెయ్యి స్వీకరిస్తుంది, ఎడమ చెయ్యి వదిలిపెడుతుంది. కాబట్టి దేవతా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఇలా చేయాలి. అలానే భారతదేశాన్ని కాపాడుకోవడానికి కదలి రావాలి. అందరూ కూడా భారతదేశాన్ని కాపాడుకోవాలి. భారతదేశానికి ఏమీ లోటు లేదు, సంపదకు లోటు లేదు, ఉన్నటువంటి వారిలో తెలివితేటలు లేవన్న దాంట్లో లోటు లేదు, తెలివితేటలు ఉన్నాయి. భారతదేశం నుంచి పోయినటువంటి వారే గొప్ప గొప్ప సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది బ్రహ్మజ్ఞానము భారతదేశం సంపద. ఇదంతా మనది దోచుకుపోయి వారు ఆ విద్యాపీఠాలు వాళ్ళు పెట్టుకొని, వాళ్ళు కాలేజీలు, వాళ్ళ స్కూళ్ళు వాళ్ళు పెట్టి దీన్ని కొద్దిగా మార్చుకున్నారు. భారతీయ విద్యా సంపదని వారి విధానంలో మార్చుకొని చదువు అంటే ఇతర దేశాలది అనేటటువంటి విధానమైన భ్రమకు మనల్ని తీసుకువెళ్ళారు. ఎందుకంటే ఈ చదువు చదివితేనే ఈ జాబ్ వస్తుందనేటటువంటి స్థాయిలోకి వాళ్ళు తీసుకెళ్లారు. కానీ మన భారతదేశం యొక్క విద్యా సంపద ఎలాంటిది అంటే నువ్వు చదువుకునేటటువంటి విధానానికి నీవే ఎలా ఉపయోగించుకోవాలి, ప్రపంచానికి నీవు ఎలా అందిస్తావు అనేటటువంటి విద్యా సంపద మనది. ఫలానది నీవు తీసుకొస్తున్నావు అన్నప్పుడు దాన్ని ఎలా తెస్తున్నావు, నీకు ఎలా ఉపయోగపడుతుంది, దాన్ని ఏం చేస్తున్నావు అనేటటువంటిది నీవే దివ్య దృష్టి పెట్టి దాన్ని సంపూర్ణముగా ఏకాగ్రతతో పరిశీలించి దీనివల్ల ఇది జరుగుతుంది అనేటటువంటిది ప్రపంచానికి అందించు అనేటటువంటి విద్యా సంపదని భారతదేశం అనాదిగా ప్రపంచానికి అందించింది. కానీ మనం ఏం నేర్చుకుంటున్నామంటే ప్రపంచం దగ్గరికి వెళ్ళి, ప్రపంచంలో ఉన్న వేరే దేశాల దగ్గరకు వెళ్ళి ఈ కంప్యూటర్ ఇలా నొక్కాలి అని వాళ్ళు నేర్పిస్తే అది మనం నేర్చుకుంటున్నాం. ఒకప్పుడు మనం చెప్పాం దీని యొక్క విధానమైన కార్యాచరణ విధానాలన్నీ ఎలా ఉంటాయి అనేది. ఇప్పుడు వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నాం.
మీరు భారతదేశాన్ని కాపాడడానికి రావాల్సినటువంటి సమయము ఎంతైనా ఉంది. ఇప్పుడున్నటువంటి సమయమే మనకి 100 సంవత్సరాలు ముందుకు తీసుకువెళ్ళే సమయం. ఎందుకంటే ఇప్పుడు హిందువులందరికీ భక్తి పెరిగింది, దేవతల యొక్క దేవాలయాలకు వెళ్ళడం మొదలైంది. రాజు ఏ విధమైనటువంటి ప్రయాణంలో ఉంటారో, దేశం యొక్క రాజు ఏ విధమైన ప్రయాణంలో ఉంటాడో దేశంలో ఉన్న ప్రజలు అదే విధమైన ప్రయాణంలో ఉంటారు. రాజు మంచిగా ఉన్నాడు ధర్మపాలన అన్నప్పుడు దేశం యొక్క ప్రజలు కూడా అదే ధర్మపాలనలో కొనసాగుతున్నారు. ఆ అవకాశం మనకు ఉంది. మనకున్నటువంటి రాజు యోగమైనటువంటి ధర్మపాలన దైవ ధర్మపాలన నడుస్తుంది. ఇప్పుడు ఉన్న అవకాశాన్ని మనం ఉపయోగించుకోగలిగితే మన హైందవ జాతికి మరలా ఒక 100 సంవత్సరాల వరకు ఎటువంటి దాడి అనేది జరగపోదు. ఇలానే మీరు కాముగా ఉన్నారు అంటే మొన్న మన తెలంగాణలో కూడా ఒక ప్రాంతంలో జరిగింది. దుర్గాదేవి పాట పెట్టినందుకు ఆ అమ్మాయి మీదకి 100 మంది ఆ కుటుంబం మీదకి వెళ్ళారు. కానీ అక్కడ ఆలస్యంగా అయినా కానీ హైందవ సోదరులు స్పందించారు, ధీటుగా నిలబడ్డారు. అంటే మార్పు వచ్చింది. అదే మార్పు అన్ని చోట్ల ఇంకా వేగంగా రావాలి. ఇది మన దేశము. ఇక్కడ మనం చేసుకోవడానికి ఇక్కడ వేరొకళ్ళ ఆజ్ఞ కావాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. మనం గుడి కట్టుకోవడానికి మన దేశంలో మనం భయపడుతుంటే ఇతర విధానంలో ఉన్నవారు వారికి ఎక్కడ కనబడితే అక్కడ అలానే కట్టేస్తారు. అలా కట్టేస్తారు. కానీ మనం కట్టుకోవాలంటే మనకి రండి అని చెప్పి అడగడానికి ఎవరున్నారు అంటే ఆయన ఎవరో బ్రాహ్మడు కడుతున్నాడు, ఆయన కట్టేదానికి నేనెందుకు వెళ్ళాలి, నాకేముంది, నేనేం చేయాలి అని ఉంటారు. సరే, నేను బ్రాహ్మణులందరినీ పోగేసుకొని కడదామంటే ఆయనకే లాభం కదా, మేమందరం ఆయన దగ్గర చేతి కింద ఎందుకు చేయాలి అనేది ఉంటుంది. అట్లనే వేరు వేరు విధానాలైనటువంటి కులాల విధానాల్లో ఉన్నటువంటి వారందరికీ అదే ఉంది. మా క్యాస్ట్ గుడి అయితే మేమందరం నిలబడి కడతాం. అది వాస్తవా కాదండి? అదే జరుగుతుంది. కానీ వేరే వాళ్ళకి ఏమైందంటే ఇది మనకు కావాలని చెప్పి వాళ్ళు ఎవరైనా చూసిన తర్వాత సరే ఒక 1000 మంది కావాలన్నా కదిలి వచ్చేటట్టుగా ఉన్నారు. అక్కడ మనం పోదాం జెండా పాద్దామని. ఇక్కడ నేను ఇవన్నీ జెండాలు పాతడానికి 1000 మందిని పట్టుకోవాల్సి వచ్చింది. రండి 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 అని. కానీ వాళ్ళకి సులువుగా పోయింది, ఒక మెసేజ్ చేయగానే చేసి పెడతారు. ఇది ఇంకా మార్పు రావాలి. అందరం ఏకదాటిగా నిలబడి పోరాడాలని చెప్పి కోరుకుంటున్నాను. భారతదేశాన్ని బంగ్లాదేశ్ పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళకూడదు. మనం ఎంత గట్టిగా నిలబడితే అంత విధానమైన బలము మనకు అందుతుందని నేను తెలియజేస్తున్న ఈ మీడియా ఛానల్ ద్వారా. అలానే ఈ ఛానల్ వీక్షించేటటువంటి వారందరూ కూడా వీళ్ళు గొప్పగా హైందవ విధానమైనటువంటి కార్యక్రమాలని దేశానికి పరిచయం చేయడానికి, ప్రపంచానికి పరిచయం చేయడానికి వీరు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం అనేది లేకుండగా నిరంతరముగా వీరు కార్యక్రమాన్ని తీసుకుంటూ ప్రపంచానికి అందచేస్తున్నారు. చాలా వరకు మీడియా ఛానళ్ళు ఆయా సమయం ముఖ్యమైన కార్యక్రమాలు తీసుకొని వెళ్తూ ఉంటారు. కానీ ఈ V3 V6 వారు విశేషముగా కార్యక్రమం మొత్తం పూర్తయి 5 రోజుల పాటు కొనసాగేది మొత్తం కూడా తీసి సమాజానికి అందించాలి. ఇలాంటి పూజా కార్యక్రమాలు అందరూ తెలుసుకుంటే మన హైందవ విధానంలో ఇంకా దాగి ఉన్నాయి అమోఘమైన పూజలు, అవి త్వరలో బయటికి రాబోతున్నాయి. ఇంకా ప్రపంచానికి ఏ ఇబ్బంది లేదు అనేటటువంటిది తెలియచేసే ప్రయత్నం చేసే ఈ మీడియా ఛానల్ V6 వారికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకొని అంచెలంచెలుగా హైందవ దేవీ దేవతల అనుగ్రత పొందాలని కోరుకుంటున్నాను. ఓకే స్వామి. సో ఇదండి మరి భారతదేశంలో జరుగుతున్నటువంటి విధి విధానాలన్నీ కూడా మనకు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో 100 సంవత్సరాలలో ఈ హైందవ విధానము ముందుకెళ్ళాలంటే ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు అందరూ కూడా పుంజుకోవాలని, కులాల వైజ్గా కాకుండా అందరం ఒకే విధంగా ముందుకెళ్ళాలని తెలియజేశారు. చూసిన విత్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.
సంకల్పే శ్రీ ప్రత్యంగర దేవి ఆశ్రమ నిర్మాణ ఫలేన సంకల్ప కార్య
అబ్బాయి దగ్గర శక్తి గణపతి బాగుంటుంది. మీకు అబ్బాయి కూడా తెలుసా? బాగా తెలుసు. కానీ అంత దూరం ఒక కొబ్బరికాయ చెమ్ము పెడితే దాన్ని తీసుకొని ఒక అరగంట చూస్తే పడిపోయింది. ఇంత మంచి సాధన నేర్చుకుని మంచి స్థానంలో. ఇంకొక అతను చంద్రమౌళేన, అతను కూడా మంచిగా అమ్మవారి విధానంలో గుప్తమాత్రిక అని ఉంటుంది అమ్మవారు. కమలపాకు పట్టుకొని ఇలా విసిరి మంత్రించి ఇచ్చింది అనుకో, కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పోతుంది. కానీ నా ఆజ్ఞ లేకుండా ఆయన చేయదు. అట్లా మంచిగా వీళ్ళు ముగ్గురు కూడా చాలామంది వచ్చిపోయారు సాధకులు. కానీ నా దగ్గర సబ్జెక్ట్ ఉందా? సబ్జెక్టు ఉంది కాబట్టి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తక్కువ మంది. సబ్జెక్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్రుతగా వచ్చి మంత్రోపదేశం ఇవన్నీ రేపు పొద్దున్నే ఫలం కావాలి, చింతకాయలు కావాలని చెప్పి ఆశతో చాలామంది వస్తారు. నేను అలాంటి మంత్రాలు ఇవ్వలేదు. వీళ్ళందరినీ 1.5 సంవత్సరాల నుంచి ఇసుకు పుట్టించాను. నా ముందుకు వచ్చిన వీళ్ళతో నేను మాట్లాడితే అన్నీ కట్టుకొని నిలబడి. కానీ మా దగ్గర కొంతమంది భక్తులకి నేను అలా మాట్లాడకుండా పోతే తెల్లారిపోతుండే ఆయనకి పిల్లకి కోపం వచ్చిందంట. అట్లాంటి వాళ్ళు. కానీ వీళ్ళు ముగ్గురు వేరు. నేను శ్రీ అన్నా ఏదన్నా ఇంకేదన్నా కానీ గురువు గారు నా క్షేమం అని చెప్పి చేశారు. రాత్రి నేను అక్కడ కూర్చోవడానికి నాకు శక్తిని అందించింది. ఏం పేరండి? రాజ్ కుమార్ గారు. ఎప్పుడన్నా ఆయన కనబడితే కాళ్ళకు దండం పెట్టాలి అంటే నేను లేనప్పుడు పెట్టండి, నేనున్నప్పుడు మాత్రం ఇట్లా మంచి సాధన శక్తి ఉంది. మీకు ఈ స్వామికి ఒక టెస్ట్ చేయించా. కొంతమంది గుళ్ళో ఉన్నారా, నా ఎదురు కూర్చోమన్నా ఫోటోలు తీసినా వచ్చినా మీ దాంట్లో రాలే. ఎందుకు అంటే ఒక దేవతా శక్తి ఆరాశక్తి కానీ ఒక అసుర శక్తి ఆరాశక్తి ఉన్న పుటాల్లో ఒక వేరే మంత్రశక్తి ఉన్న గురువు తీస్తే వాటిని దిగ్బంధన చేయొచ్చు. ఆయనకి ఎంతసేపు నేను ఆయనకు వాట్సాప్లో పంపించిన ఆయనకు వాట్సాప్లో బ్లూ మార్కులు పడ్డాయా? కానీ ఆయనకు ఓపెన్ అవ్వాలి. మళ్ళీ నా చేతికి ఇచ్చిన తర్వాత ఇచ్చా ఓపెనింగ్. అంటే ఇది ఎక్కడ దొరికిద్ది అంటే ఒక మంత్ర సాధన విధానంలో క్రియా విధానం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవడానికి మీరు మన దేవాలయం కేంద్రం అవుతుంది. దేవతా శక్తులు ఉన్నాయా లేవా, అసుర విధానాలు చెడు విధానాలు ఉన్నాయా లేవా, అవి ఎలా పనిచేస్తాయి ఏంటి, వాటిని ఎలా ఎదుర్కోవచ్చు, ప్రతిదానికి ఇంత పెద్ద పెద్ద హోమాలకి వాటికి పోకుండా సులువుగా మీరే ఇంట్లో ఏదైనా చేసుకోవచ్చు. గుప్పెడు పిడికడు ఉంటే చాలు 100 మందిని ఆపచ్చు. కానీ ఆ మంత్రం తెలియదు. ఇప్పుడు మీరందరూ నా మీద గొడవకు వచ్చారనుకో, చేతిలో గుప్పెడు ఉప్పు ఉందనుకో, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనగానే ఇంకా తర్వాత మర్చిపోతూ ఉంటాం. అంటే అట్లాంటి విద్యలన్నీ కూడా మన హైందవ విధానంలో అతి గొప్పగా ఉన్నాయి. కానీ అది నేను నేర్చుకోవడానికి నాకు యోగం లేదు, గురువు లేదు. దాని గురించి తెలుసు కానీ ఉప్పు పట్టుకొని చదివేది గురువు లేదు. గురువు లేకుండా చేస్తే ఏమైతే తెలుసా, నా మీదనే పడుతుందా? పడుతుంది. కాబట్టి తెలుసు కానీ దాన్ని అసలు చేద్దామంటే ఆ విద్యకు సంబంధించిన గురువు ఎక్కడ దొరకదు. నేను ఎక్కడికన్నా పోయిన దగ్గరల్లా ఇట్లా సాధకులు ఎవరన్నా మాకున్నటువంటి మీ శక్తి పీఠాలు ఏవేంటి చెప్పండి. బ్రవరాంబ, మధుర మీనాక్షి, జోగులాంబ, ఇవి మీ శక్తి పీఠం. మాకున్నటువంటి కాళీమాత, ఇంకా ఇవే. అక్కడికి పోయినప్పుడు నేను ఇట్లా సాధకులు కలిసినప్పుడు ఉప్పు విద్య గురువు ఉందా అని అడుగుతా. ఉప్పుకి చాలా శక్తి, అసలు మీకు తెలియదు. ఉప్పు విద్య చేసే గురువు ఉందా అంటే ఇంతవరకు ఎదుగుతాం దొరకట్లేదు. కాకపోతే అది ఇలా ఉంటుందని తెలుసు, దాన్ని చేసే రైట్స్ నాకు లేదు. ఇట్లాంటివి చాలా చాలా మన గురువులు లోపల ఉన్నారు. ఎక్కడ లోపల అంటే అరణ్యాలు, హిమాలయాల్లో, అడవుల్లో ఉన్నారు. బయటకు వస్తే మీరు బతకని. ఎందుకు బతకనీరంటే
చిన్నపాటిది ఏదైనా మాయ చేస్తే అక్కడ బ్రహ్మాండమైన గురువు ఉండని చెప్పి క్యూ కట్టి ఉన్న శక్తి అంతా దోసుకుపోతారు. కాబట్టి వాళ్ళు రారు. ఎవరికో కొంతమందికి అవకాశం ఇస్తే ఇష్టమైన వాళ్ళకి చేస్తారు. ఒక అద్భుతమైనటువంటి శక్తి పీఠం. మనం మణిదీపవర్ణముతో ఉండేది, అంటే మణిదీపవర్ణం గుడి ఎలా ఉంటుందంటే మణిదీపానికి గుడి లేదు, కానీ శిఖరం పైన జ్యోతిని పెడతాం. మంగళవారం రోజు సాయంత్రం దీపం వెలిగేయాలి. శబరిమలలో 4 జ్యోతి దర్శనం, కర్పూరం అవన్నీ పెట్టి ఆయా సందర్భంలో ఎగిస్తారు. వాస్తవానికి అయ్యప్ప ప్రతి సంవత్సరం వస్తాడు. ఎలా వస్తాడు అంటే అయ్యప్ప స్టార్టింగ్లో వచ్చింది భక్తి భావంతో వచ్చింది, కానీ ఇప్పుడు అక్కడ ఏమైపోయింది, కమర్షియల్ అయిపోయాక అయ్యప్ప రావడానికి లేదు. అయ్యప్ప రాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ 41 రోజు పరమ పవిత్రంగా చేస్తారు. అక్కడి బొంగల పంపా నదిని ఎట్ట చేస్తారు తెలుసా? స్నానాలు చేసి బట్టలు అక్కడే పడేస్తారు. 1-2 దానెమ్మటే పోతారు, మళ్ళీ మునుగుతారు, పైకి పోతారు. ఆ బియ్యం ఇచ్చి రాగానే కొండ పక్కన కొద్ది ముందుకు రాగానే మంచి వరుసగా వయసులో ఉంటాయి. మన ఏపీ బండ్లు, తెలంగాణ బండ్లు, ఇతర రాష్ట్రాల బండ్లు అక్కడ ఆగుతాయి లైన్గా, కొనుక్కుంటూ వస్తారు. కాబట్టి అయ్యప్ప శక్తి కాళీ శక్తి. అయ్యప్ప వెనక ఉందెవరో తెలుసా? కాళీమాత. తంత్రానికి గురువు ఎవరో తెలుసా? అయ్యప్పే. అయ్యప్పే తంత్రానికి గురువు. అయ్యప్పకు గురువు ఎవరో తెలుసా? దత్తాత్రేయుడు. అయ్యప్ప ఇదంతా. అయ్యప్ప కూర్చుంటే కాళీమాత అడిగిద్ది. ఏమడిగిద్దో తెలుసా? ఏమీ లేకుండా నాకు పూజ చేయరా బాలుడా అంటే పసుపుకు ఒక క్రియ చూపిస్తాడు, కుంకుమకు ఒక క్రియ చూపిస్తాడు, పుష్పానికి ఒక క్రియ చూపిస్తాడు, నీళ్ళకు ఒక క్రియ చూపిస్తాడు, ఆహారానికి ఒక క్రియ, ధూపానికి ఒక క్రియ, దీపానికి ఒక క్రియ అన్నీ కూర్చొని చేస్తాడు. ఏరు అక్కడ ఏం లేవు అంటే నువ్వు ఖాళీ దానివి, ఇక్కడ ఖాళీగానే ఉన్నాయి అంట. అంటే కాళీమాత అంటే ఎవరో తెలుసా? ఖాళీగా ఉండే ఇట్లా అన్నీ పెడితే ఉండదాం, అట్లా విశాలంగా ఉండాలి. ఆ విశాలంలో ఎక్కడుందనేది పట్టుకోవాలంటే తంత్ర క్రియా విధానం తెలియాలి. ఆ క్రియా విధానంలో అమ్మవారికి పోయేటప్పుడు పసుపు కోసం పోయే ముద్ర ఉంటుంది. కాళీమాత వెళ్ళేటప్పుడు ఒక ముద్ర పట్టుకొని వెళ్తుంది పసుపు కోసం. మన వాళ్ళు పసుపు తీసుకోవాలంటే 5 ఏళ్ళు పెట్టి తీసుకుంటారు, కానీ పసుపు చల్లాలంటే ఈ 5 ఏళ్లలో 5 ద్రవ్యాలు వాడడానికి 5 సిస్టమ్స్ ఉన్నాయి. ఇది అన్నిటికీ ఉపయోగపడేది. ఇది కేంద్రం, ఇది మెయిన్ నిలబెట్టేటటువంటిది. చరిత్రని ఇలా తిప్పిద్ది, ఇలా తిప్పుతుంది. ఈ 4 వేరు గుణాలు. అంటే ఇది అక్షతారూపం. బయటది నాకు సంబంధం లేదు, అందుకే నేను ఎక్కువ హోమగుండాలి పట్టించుకోవాలి. ఇక్కడికి ఏమేం కావాలి ఇవన్నీ తెచ్చుకున్నాను. ఇవన్నీ వేసే విధానం తెలుసు కాబట్టి చేశాను. ఇప్పుడు 7వ రోజు లోపల నాకు ఒక ఫలం అందింది. దానికోసం ఈ గుమ్మడికాయలు ఇవన్నీ వేసింది. మీరు కూడా నిత్య విధానంలో ఉన్నటువంటి ఒక అతి రహస్యాన్ని చెప్తాం. మేము కూడా బుక్కులు తయారు చేస్తున్నాం మా పీఠానికి సంబంధించి. బుక్కులు వాళ్ళు ఆల్రెడీ నా దగ్గర తీసుకున్నాం పూజా విధానానికి సంబంధించి. ఆ బుక్కులు బయటకు వస్తే ఏం చేస్తారు? మీరు నా విధానాన్ని చేస్తారు. మీరు చేయడం వల్ల ఎవరికి లాభం? నాకే లాభం. రాసిందెవరు? క్రియ ఎవరిది? ద్రవ్యం ఎవరిది? దేవత విధానం ఎవరిది? అది మీరేం చేస్తారు? ఇప్పుడు లోకంలో జరిగేది అదే. లోక కళ్యాణం కోసం ఆదిశంకరాచార్యుల భగవానుడు విష్ణు సహస్రం, లలితా సహస్రాలు, వివిధ రకాలైనటువంటి పారాయణాలు అందించి లోకక్షేమం కోసం మీద ఉండి నేను ఆ కర్రను కదిలేయకూడదు. మీరు ఒకటి కదిలిస్తే అది మేలుకుంటే అప్పుడు వచ్చిండు మావోడు అని చెప్పి వెలిగిందా? అది క్రియా విధానం. ఇది లాక్ సిస్టమ్. అట్లనే మీరేం చేయాలంటే ఇట్లాంటి బొమ్మలు కొనుక్కొని అవి చూడటానికనే కాకుండా ఒక 10 రోజులు వాటికి హింస కలిగియాలి. ఏ హింస? నేను ఇదే పెడతా, నువ్వు తింటే తిని లేకుండా, నేను ఇదే పెడతా, నువ్వు తింటే తిని లేకుండా. అది ఇంటది. ఎందుకంటే ఆ బొమ్మ తయారు చేసినవాడు తయారు చేయడం వరకు వాడి బాధ్యత. తెచ్చుకున్నాడు నువ్వేం చేస్తావు అనేది దానికి తెలియచేయాల్సిన బాధ్యత నీ దగ్గర ఉంది.
అది నువ్వు అప్పుడు చెప్పకుండా ఈ బొమ్మ కొనుక్కొని నేను గుళ్ళో ఉన్నప్పుడు వచ్చి నేను అమ్మవారి విగ్రహం కొనుక్కున్న గురువుగారు ఎలా పూజ చేయాలంటే నేను చెప్తాను. నువ్వు ఇంట్లో పూజ చేస్తుంటే ఈ బొమ్మ ఎవరికి స్పందిస్తుంది తెలుసా? నాకే. నువ్వు చేస్తున్న కొద్దీ ఇంకా బొమ్మ పెట్టిన దగ్గర నాకు చికాకు అవుతుంది గురువుగారు, నాకు వద్దు అంటే తీసుకురమ్మా అంటే ఏమంటారు? తీసుకురమ్మా. తీసుకొస్తే అయితే నా దగ్గరకు వచ్చాక ఆ బొమ్మ పని చేయడం మొదలుపెట్టి అంటే క్రియా విధానం. కాబట్టి మీరు మాలలు వీళ్ళు తీసినా కానీ మామూలుగా ఉన్న వ్యక్తులైనా సరే భగవంతుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. వేరే ఒక మతం గురించి చెప్తున్నాయి, రెండింటి గురించి చెప్తాను. ఆదివారం కాగానే వాళ్ళు తప్పనిసరిగా పోతారు. ఉంది అని నమ్మేటటువంటి విధానంలో ఒక ఆరాశక్తిని పట్టుకునేటటువంటి ప్రయాణం. ఇంకొకళ్ళు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆ సమయానికి ఏదేమైనా జరగని మొత్తుకోవాల్సింది. కానీ మనం వాళ్ళు వేరే కులం వాళ్ళు వేరు, ఈ వేరే కులం వాళ్ళు వేరు, మేము పోయినాం, మా వర్గం వాళ్ళు వచ్చారు, మీ వర్గం వాళ్ళు వచ్చారని మన దేవత దగ్గర అసలు మన దేవత ఎవరో మనకు తెలియదు. మనందరం ఎవరో తెలుసా? హిందువులు. మా గుడిలో మేము ఏం చేయబోతున్నాం తెలుసా? రాబోయే రోజుల్లో ఇంకో 5 సంవత్సరాల్లో కులం లేనటువంటి బ్రాహ్మణ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాం. నా దేవాలయం, నా ఆశ్రమం. హిందూ కులంలో పుట్టి ఉంటే చాలు. రాబోయేటటువంటి ఒక 100 సంవత్సరాలకి ఎవడురా మీ గురువు అంటే కేరాపు అడ్రస్సు శేషాచార్యులు, కృత్యాదేవత పీఠం అని ప్రపంచానికి నేను ఖచ్చితంగా భారతదేశానికి ఒక 100 మందిని గట్టోళ్ళని అందిస్తాను. కాబట్టి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి మీ అందరి సహాయ సహకారాలు నాకు కావాల్సినవి ఏంటంటే, నేను కూర్చోవడానికి స్థలం ఉంది, నిర్మాణం నీడ కోసము ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాను. ఈ నిర్మాణం నీడ కోసము మీ అందరి వంతు సహాయ సహకారాలు ధన రూపేణ వస్తు రూపేణ అందించారనుకో, నేను కట్టిన గుడి, ఆ గుడిలో జరిగే పూజలు మీరు చూడడానికి 2 కళ్ళు సరిపోదు. మా గుడిలో 8 మంది ఉంటారు ప్రతిరోజు అయ్యగారు. ప్రతి 4 గంటలకు ఒక్కళ్ళు మారుతారు. అంటే అంత పూజా విధానం ఉంటుంది. పూజా విధానం ఆగదు. నీకు శిఖరం పైన జ్యోతిని వెలిగించడానికి నేను నేపాల్లో మాత్రమే ఆ లెటర్ ఇస్తాను. అక్కడ మాత్రం ఒక ఏమని పీఠం ఉందా, పశుపతి అక్కడ ఉన్నాడు. ఆయన దగ్గర ఈ మణిదీపవర్ణాన్ని ముట్టించడానికి మూలమైన మంత్రం మీ దగ్గర ఉందా అంటే వాళ్ళు నన్ను అడగరు. తీసుకుపోయి ఇట్లా బోర్డు ఉందో బోర్డు, ఇందులో ఏ అక్షరం బాబు అన్నారు. నేను 2 నెలల కిందట వెళ్ళా, తెలుసా మీకు? 2 నెలల కిందటనే వెళ్ళా నేపాల్. బోర్డు చూపించారు, ఇందులో ఏ అక్షరం చూపించాను. తర్వాత ఇంకోటి ఉందా అన్నారు, చూపించా. ఇంకోటి ఉందా అన్నది చూపించాను. అట్లా 8 సార్లు అడిగారు. ఉన్నాయి 3 అక్షరాలు. 8 సార్లు ఎందుకు అడిగారంటే, ఉందంటే చూపిస్తుండు కదా, ఇంకా చూపిస్తాడా? నేను 3 చూపించాను. ఎవరు మీ గురువు, ఏంటిది మీద అన్నారు. కృత్యాతంత్రం అని ఆ లెటర్ రాశాను, నిలబడ్డా. ఎందుకంటే కృత్యకి భయపడతా. నిన్న సాయంత్రం నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఆయన పెద్ద టీచర్, హెడ్ మాస్టర్. 10 సంవత్సరాల కిందట అమ్మవారు ఉపదేశం తీసుకున్నారు. కృత్యాదేవత మీరు అధిష్టాన పీఠాధిపతి, ఈ ఏరియాలో నేనున్నా, ఈ మంత్రాన్ని చదవాలంటే ముందు మీ దగ్గర చెప్పుకోవాలి. నిన్న మీరున్నారా? నేను చెప్పినట్లు పెట్టుకోండి. చెవులు పట్టుకున్నా. ఎంత వయసు ఉంటుంది తెలుసు ఆయనకి? 72. అంత వయసు కలిగిన వాడు ఇంత చిన్న వయసు వాడి ముందు చెవులు కట్టుకొని ఎందుకు వంగిండంటే, కృత్య దేవత యొక్క కెపాసిటీ అది మీ గురువు దగ్గర పరిపూర్ణంగా ఉంది. ప్రత్యంగరాదేవి మంత్రం చదవాలి అంటే నా ముందు వాడు వంగి ఉండాలి. అంటే అది నా అహంకారం కాదు, తెలిసి ఉన్న వాళ్ళు వచ్చి చెప్తారు. అలానే కృత్యాదేవత గురించి తెలిసిన వాళ్ళలో సాధకుల్లో ఇతను కూడా మొన్న వచ్చి నన్ను కలిసింది. ఆయన చెప్పింది వింటే, ఇటువంటి వాళ్ళందరూ ఏ ప్రాంతాల్లో ఉండి అసలు వీళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు.
ఏమేం చదివినాను నీకు ఏమేం నేర్చుకున్నావు? శ్రీవిద్యలో పూజ చేసుకోండి, ఖాళీలో షడన్నాయి రసాలు ఇటువంటి వాళ్ళందరూ ఇంత విద్యలు నేర్చుకొని ఎలా ఉన్నారంటే వీళ్ళందరూ ప్రపంచం గుర్తించలేనటువంటి గంగాయవనంలో తులసి మొక్కలాగా ఉండిపోతారు. ఎందుకంటే వీళ్ళకి ఒక కేంద్రం లేదు. ముందు నిలబడి ధైర్యంగా ఇది మా సామ్రాజ్యం అని ప్రకటించడానికి లేదు కదా ఫిట్. దాన్ని నేను నిలబెట్టబోతున్నాను. భారతదేశంలో మనం నిలబడతాం, నిలబెడతా, జరిగింది, ఇది ఆగదు. ఇటువంటి గొప్ప 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 విద్యలు నేర్చుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. మీకు ఇప్పుడు అమ్మవారి సన్నిధిలో చెబుతాను, నాకు అతి వీర భయంకరమైనటువంటి సంఘటన బెదిరింపు. ఏది రాజకీయ నాయకులు కాదు, వ్యాపార నాయకులు కాదు, ఎవరు కాదు. ఒరిస్సాలో ఒక ఊరు మొత్తం ఉంటుంది, ఒక గ్రామం మొత్తం ఉంటుంది. మొత్తం ఏం చేస్తుంది తెలుసా? చెడు పూజ. ఎవరు? మొత్తం అయ్యే పూజలు చేస్తారు. వాళ్ళ టార్గెట్ ఎవరంటే ఇట్లాంటి మంచి చేసే పూజల వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని భయపెట్టాలి చేయాలి. మీలాగా పూజల గురించి వచ్చే భక్తుల్లాగా వచ్చి నన్ను కలిసారు 7 చుట్టూ కూర్చుని వాళ్ళు మంత్రం ప్రారంభించారు. నాకు అర్థమైపోయింది. నాకు బీజము వణుకుతుంది. బీజం అంటే తెలుసుగా, వణుకుడు మొదలుపెట్టింది. అంటే ఒకేసారి అటాక్ చేసి వాళ్ళు కూర్చొని మాట్లాడుతూనే ఉన్నారు, మంత్రశక్తి వదులుతూనే ఉన్నారు. ఇక లాభం లేని క్షణం నాకున్నటువంటి ఆయుధం ఏంది, నేను అందరికీ చెప్తాను, ఏమనుకోరు. ఒక చుక్క పోయారు అంతే. ఒక చుక్క బయటికి వచ్చిందంటే ఎంత పెద్దవాడు అక్కడ పట్టుకొని మంత్రదండంతో నిలబడ్డా ఇంచుకి కూడా నన్ను కదిలించలేదు. అది పోసి నా బీజము దగ్గర దాగున్నటువంటి బీజ శక్తిని కపాలానికి చేర్చుకుని, అంటే ఇక్కడికి చేర్చుకొని ఈ చూపుకొని చూశాను. మాట్లాడేటటువంటి వాడు మర్చిపోయింది. మేము వెళ్ళొస్తాం గురువు గారు అన్న. ఏందయ్యా దేనికి? ఇంకా మీకు తెలిసింది లేండి. అట్లాంటి సంఘటనలు ఇటువంటి విధానాల్లో, ఇటువంటి కార్యక్రమ విధానాల్లో ఎంతోమంది ఏదేదో విధానాలుగా చూస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం చేసేటటువంటి పూజలు మొత్తం 6 రకాలు ఉన్నాయి. వైష్ణవ విధానంలో 3 రకాలు, శైవ విధానంలో 3 రకాలు. అవి దక్షిణాచారం. వామాచార విధానంలో ఒకటే రకం ఉంటుంది, అది వైష్ణవ విధానంలో ఉండదు. శైవ విధానంలో ఉంటుంది, అది శక్తి విధానంలో, అది దశమహాదేవతలకు అనుసంధానమైనటువంటిది. దాన్ని శాసించగలిగేటటువంటి విధానం కలిగిన మనిషి ఉన్నాడు అనుకోండి, దాదాపు ఆ దరిదాపుల్లోకి ఏది కూడా ఇబ్బంది కాదు. తనంతల తాను ఏదైనా అడిగితే చెయ్యదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. చేస్తుందా? తంత్ర చేస్తాం. మీరు అందరూ అనుకోవచ్చు నాకేదో మంత్ర కానీ మంత్రాలని నేనేదే చేస్తాను. అసలు చేయదు. ఎందుకు అంటే అది నా మీదకే తిరిగి పడుతుంది.